నేను మీ గోదారమ్మాయి కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈరోజు మనం చేసుకోబోయేది ఏంటంటే చికెన్ బంగాళదుంప కర్రీ. ఇదేంటబ్బా అని అనుకోకండి. నేను కొన్ని అంటే రష్యా ఇలాంటి దేశాల్లో వాళ్ళు కలిపి వండడం చూశానన్నమాట. సో మనం కూడా వండుకుంటే తప్పే ఉంది. ఇది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా వండి పెట్టిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూద్దామా దాని ప్రాసెస్ ఏంటో. ఏం కావాలన్నది నేను రాసి పెట్టేశాను. మీరు అందులో ఉన్నది క్షుణ్ణంగా చూసుకుని చేసుకునే వాళ్ళు ఉంటే చూసుకోండి. ఇప్పుడు మనం ఇలా పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో ఫస్ట్ తెలుసు కదా మనం ఆయిల్ పొయ్యము. ఆగండి 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 ఆయిల్ ఎక్కువ పోస్తే ముందు పోస్తే ఉల్లిపాయలు త్వరగా వేగవు. అర్థమవుతుందా? అందుకని నేను ముందు వెయ్యను. సో ఇలా వేయిస్తే చూసారు కదా ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా త్వరగా ఇంకిపోతుందన్నమాట. కూర ఫాస్ట్గా త్వరగా అవ్వాలంటే చిట్కా, నేను ఇలాంటప్పుడే ఉప్పు, పసుపు, జీలకర్ర వేసిస్తానమాట. జీలకర్ర ఎంత తింటే అంత మంచిదండి, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. చూసారు కదా నాది ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఎక్కువ కర్రీ కాబట్టి 2 స్పూన్లు పెద్ద ఉప్పు వేస్తున్నాను. గళ్ళుప్పో కళ్ళుప్పో ఏదో అంటారు కదా, ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు. సో నేను ఈ ఉప్పు వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత పసుపు మీకు ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది కానీ అది ఎక్కువ కాదు. కొంచెం కలర్ ఆశీర్వాద్ పసుపు కదా, కలర్ ఎక్కువ ఉంటుంది. కొంచెం వేసినా కలర్ ఎక్కువ ఉంటుంది. ఈ పసుపు ఈ జీలకర్ర ఎంత వాడితే మన బాడీకి అంత మంచిదన్నమాట. ఇది కరోనా టైంలో కూడా చూసే ఉంటారు, పసుపు నీళ్ళు ఎక్కువ తెగ తాగేశారండి బాబు. అల్లం పసుపు, నిమ్మకాయ నీళ్ళు. సో మనకి మంచి హెల్త్ పసుపు అనమాట, మేలు చేస్తుంది పసుపు. సో నేను వేసుకొని ఇంకా వేయించుకున్నా, గిర్ర 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 వేయించుకోవాలన్నమాట. ఎలా అంటే అది అడుగు పట్టకుండా మాడు పట్టకుండా. చూసారా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో నాకేమీ మాడలేదు. కొంచెం మంట సెగ ఎక్కువ అవుతే కనుక అడుగు అట్లా అవుతుందన్నమాట. ఏం కాదు, మెల్లిగా చేసుకోండి. కూర ఎంత బాగా మగ్గితే అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా నేను ఫ్రీడమ్ ఆయిల్ ఏబీసీ వాడుతున్నాను అనమాట. విటమిన్స్ ఉంటాయని అందులో మంచిది కదా అని ఆయిల్ వాడుతున్నాను. మనం ఆయిల్ ఒకే రకంగా వాడకుండా 4-5 వెరైటీలు వాడితే హెల్త్కి మంచిది. టిప్ నెంబర్ 2, ఆయిల్ మారుస్తూ ఉండాలి, ఒకటే కాకుండా. చూస్తారు కదా నేను ఉల్లిపాయలు ఎర్రగా కొంచెం వేగిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేను ఆయిల్ అన్నది వేసుకున్నానా పోసుకున్నానా, కూర బట్టి మనం ఆయిల్ వేయాలి. నీస్ కూరలకి ఆయిల్ ఎక్కువ, కారం ఎక్కువ, మసాలా ఎక్కువ అయితేనే బాగుంటుంది, లేదంటే ఆ కూర మనం తినలేమన్నమాట. సో చూసారు కదా మీరు, నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను. అప్పుడప్పుడు తప్పదండి, ఈ ఆదివారం పూట అట్లా వండుకున్నప్పుడు పర్వాలేదు. మరి రోజు తింటే హెల్త్కి మంచిది కాదు. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకుని గిర్ర 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 తిప్పేసేయండి. తిప్పితే ఎంత తిప్పితే అంత రుచి అన్నమాట. పచ్చిమిర్చి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కారం ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు తగ్గించుకోండి. మనం కారం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి నేను తక్కువ వేసాను. లేదంటే ఒక 10 పచ్చిమిరపకాయలు అట్లా వేస్తారనమాట నాన్ వెజ్కి. పిల్లలు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కారం తగ్గించుకోండి మసాలా, ఎందుకంటే వాళ్ళు తినరు. మనం తినేలా చేసుకోవాలంటే సపరేట్గా చేసుకోండి, ఓకేనా? సో నేను ఇది అందరూ తినేలా చేస్తున్నాను కాబట్టి నేను ఫస్ట్ చికెన్ తెచ్చుకొని 1/2 కేజీ చికెన్ని దుమ్ములు లేకుండా, దుమ్ములు ఉంటే పిల్లలు తినరు. సో దుమ్ములు లేకుండా చికెన్ తెచ్చుకొని మంచిగా ఉప్పు నిమ్మ రసం వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ చికెన్ ముక్కను కడిగేసి ఫ్రిడ్జ్లో పెడతారు, లేదంటే ఉప్పు పసుపు మసాలా అన్నీ పట్టించి ఫ్రిడ్జ్లో పెడతారు. ఇలా వేసుకున్నా బాగుంటుంది. ఇది ఆ ఉప్పు కారంలోనే మగ్గుతుంది కాబట్టి నేను చికెన్ శుభ్రంగా కడిగేసుకుని కొద్దిసేపు ఆ నీళ్ళు వార్చేసుకుని దీంట్లో వేసుకుని అలాగా ఆ సెగ మీద కొద్దిసేపు తిప్పకుండా అట్లా ఉంచాలన్నమాట. ఎందుకంటే ఆ వేడికి ఇంకా చికెన్ మంచిగా జ్యూసీగా మెత్తబడుతుందన్నమాట. అలాగా మంచిగా వేయించుకోవాలి చికెన్. మనం ఈలోగా బంగాళదుంపలు ఉంటాయి కదా, వాటిని పై చెక్కు తీసేసి
మంచిగా 2-3 టైమ్స్ కడిగేసుకుని మట్టి లేకుండా దాన్ని బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని కొంచెం వాటర్లో కొంచెం అంత ఉప్పు వేసుకుని దాంట్లో అలా పెడితే కనుక మనకి బంగాళదుంపలు అనేవి నల్లగా మారవు. లేదంటే కంట్రెక్కిపోతాయి అంటారు చూడండి, వంకాయలు కంట్రెక్కిపోతాయి అన్నట్టు అట్లా నల్లగా అయిపోయి బాగుండవు అనమాట. సో నేను ఒక సైడ్ పెట్టేసుకున్నాను. ఇవన్నీ ముందు కట్ చేసేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. సో అందుకని నేను అవి పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ కోసుకున్న తర్వాత నేను రైస్ వండేసుకున్న తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఈ కర్రీ బాగా సన్నని సగం మీద మంచిగా మగ్గుతూ ఉండాలన్నమాట. ఎంత మగ్గితే కూర అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, బంగాళదుంపల్ని నేను ఇలా కట్ చేసుకుని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. సో అవి కూడా నేను వేసేస్తున్నాను అనమాట. వేసేసుకొని మంచిగా తిప్పాలన్నమాట. ఇది చపాతీలోకి, నాన్, పుల్కా, రైస్, బిర్యానీ అన్నిటిలోకి అద్దరిపోయే కూర అనమాట. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇలా బంగాళదుంపలు, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుని చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎంట్రా బాబు ఇలా కలుపుతుంది అని అనుకోవద్దు, దీని రుచి వేరనమాట. ఒక్కసారి తింటే మీరే వదిలిపెట్టరు. ఓకేనా? చూసారు కదా, ఈ బంగాళదుంపని మనం ఉడకబెట్టేస్తే కచడ కచడ అయిపోద్ది. సో మనం ఉడకబెట్టకుండా పచ్చిగా వేస్తున్నాం కాబట్టి ఈ కూరలో మంచిగా రెండు మగ్గి అద్భుతంగా కర్రీ ఉంటుందన్నమాట. మా పిల్లలైతే లొట్టలు వేసుకొని మరీ తిన్నారు, అంత నచ్చిందన్నారు. ఫస్ట్ వద్దన్నారు, తర్వాత ఒకసారి తిన్న తర్వాత వదిలిపెట్టలేదు. ఫస్ట్ పిల్లలే కదండి, బాగుందా బాగాలేదో చెప్పేది. వాళ్ళు ఓకే అంటే ఇంకా మన కూర సక్సెస్ అయిపోయినట్టే. చూసారు కదా, నేను కారం 3 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే కర్రీ ప్రాసెస్కి ఎక్కువ ఉండాలి. ఈ నాన్ వెజ్కి నీసు వాసన రాకుండా మనం అదే కారం అనేది కవర్ చేస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇట్లా మనం ఇలా వేసుకోగానే మంచిగా తిప్పేలా ఎలా గిరగిరగిరగిరగా తిప్పేసాను మరి బాబు. ఇంకెందుకంటే లేటు, పైకి కిందకే పైకి అలా మసాలాలు అలా కారాలు మంచిగా ప్రతి ముక్కకే అలాగా తిప్పేసేసిన తర్వాత అంటించాలన్నమాట. కొత్తంతా మనిషి మేకప్ ఎలా వేస్తారో అలాగా ఇడ్లీకి కారం మసాలా మంచిగా అన్నీ సమపాళ్ళలో అంటుకోవాలన్నమాట. నేనైతే మంచిగా మగ్గిన తర్వాత మసాలా అన్నది నేను ఈస్టర్ కానీ, ఎవరెస్ట్ కానీ, ఇంకా బ్రాండ్ ఉంటే మ్యాగీ మసాలాకి ఇలాంటివన్నీ వాడతాను అనమాట. చికెన్ మసాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి నచ్చితే. సరే కదా, మంచిగా మసాలా వేసిన తర్వాత ఇది కూడా అన్నిటికి మేకప్ చేయాలన్నమాట. తిప్పేసేయండి, గిర్ర కిందకే పైకి. ఈ దుంప బాగా ఉడికిన తర్వాత మట్టుకు ఎక్కువ తిప్పకండి, అది చిదిమిపోతుందనమాట. సో నేను ఇలా మంచిగా వాటర్ అప్పుడే పోయలేదు, వాటర్ పోయకుండా ఇవన్నీ మంచిగా చికెన్కి అద్దాలి, బంగాళదుంపలకు కూడా అద్దాలన్నమాట. సో నేను అన్నీ తిప్పుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాను అనమాట. ఈ చికెన్కి మరి ఎక్కువ వాటర్ వేసుకున్నా బాగోదు కాబట్టి అవి ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకొని మంచిగా దాంట్లో సన్నని సెగ మీద ఒక 20 నిమిషాలు మగ్గబెట్టండి. అంతే, మీకు కూర రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇవి ఇలాగా ఉంచేసి మంచిగా మూత పెట్టేసి మనం పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టిన తర్వాత బాగా మగ్గిన తర్వాత చూస్తే మన కూర కొత్తలాడుతూ రెడీ అయిపోతుంది. చూసారు కదా, కొంచెం ఉడికింది. ఇలాంటప్పుడు మనం కర్రీలో ఉప్పు సరిపోయిందా లేదా అన్నది మనం చూసుకోవాలన్నమాట. మంచిగా ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోతున్నాయా, సమపాళ్ళలో ఉన్నాయా లేదా అన్నది ఈ టైంలో చూసుకుని మనం ఏది తగ్గితే అది వేసుకోవచ్చు అనమాట. అప్పుడు కూర కూడా మంచిగా పడుతుంది. మన దగ్గర కరివేపాకు, కొత్తిమీర అలాంటి పుదీనా ఉన్న కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఆ రోజు నేను మర్చిపోయాను. సో కూరకి మెయిన్ ఇంపార్టెంట్ అవి కూడా అవి వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. అంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలా తిప్పుతూ ఉన్నాను, ముక్క ఉడికిందా లేదా అని చూస్తున్నా. బంగాళదుంప కొంచెం ఉడకాలి, అలా మగ్గబెడుతూ ఉంటే లాస్ట్కి అది కూడా అయిపోతుందన్నమాట.
ఇది చపాతీలో తింటే, చపాతీలో కానీ ఇడ్లీలో కానీ దోశలో, అవునండి ఇడ్లీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇడ్లీ వేసుకున్నప్పుడు వేడి వేడి ఇడ్లీలో ఈ కర్రీ పక్కన వేసుకుని నంచుకుని తింటే అద్భుత. దోశలో వేసుకుని అలాగ దోశ పైన అలా నంచుకుని తింటే ఉంటుందండి స్వర్గమే. రైస్, వేడి వేడి రైస్, జీరా రైస్, పలావ్, బిర్యానీ, ఇలా ఏదైనా సరే అన్నిటినీ కవర్ చేసేస్తుంది అన్నమాట ఈ కర్రీ. అంత బాగుంటుందన్నమాట. ఇంకెందుకండి లేటు, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురిని చేయమని చెప్పండి, ఆ నలుగురిని ఇంకో నలుగురికి చెప్పండి. ఇలా హెల్ప్ చేస్తే చాలండి నాకు. కర్రీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. చూసారా, కొంచెం వాటర్ ఉంది, అది కూడా కొంచెం ఇంకిపోతే బెటర్. నేను కర్రీస్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ వాటర్ అనేది ఉంచను, నాకు నచ్చదనమాట. నేను కొంచెం దగ్గరగా చేసుకుని తింటానన్నమాట. వాటర్ ఎక్కువ ఉంటే అదలా ఉంటుంది, ఆ కర్రీ అంత త్వరగా నేను తినలేను అనమాట. నా చేతి వంట నాకు నచ్చుతుంది, పిల్లలకు నచ్చుతుంది, ఇంకేం కావాలి చెప్పండి. మ్యాక్సిమం అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో వెరైటీగా చేస్తారనమాట. నా వెరైటీ, నా కర్రీ మంచిగా చిన్నప్పటి నుంచి చూసి చూసి నేర్చుకున్నాను అన్నమాట. ఇది మా అమ్మమ్మ, అమ్మ, మా చుట్టుపక్కల వాళ్ళు అలా చేస్తున్నప్పుడు చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు ఇవన్నీ ఎలా చేస్తున్నారో ఒక్కొక్కరు ఏ విధంగా చేస్తున్నారో గమనించుకుని అలాగా నేర్చుకున్న కర్రీస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. చూసారు కదా, మనం వేడి వేడి అన్నంలోని అప్పటికప్పుడు ఇలా వేడి వేడిగా కూర పెట్టుకుని తింటే స్వర్గమేనండి బాబు. అంచుల వరకు వెళ్ళిపోవాల్సిందే. అది ఎక్కువ మంచిగా ఫుడీస్ అయితేనే చెప్పగలరు అనమాట, అది వర్ణించగలరు మంచిగా. అంత బాగుంటుంది. చూసారా, దగ్గరగా అవుతుంది, వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది దగ్గరగాని. ఇలాంటి టైంలో మనం కొంచెం కొత్తిమీర ఉంటే మంచిగా జల్లుకొని తింటే అద్భుత. ఎలా ఉందంటారు, బాగుందంటారా? నేను వండిన తర్వాత బాగోకపోవడం ఉంటుంది ఏంటండి, అద్దరిపోద్ది అంతే. అది నేనే కాదండి, తిన్న వాళ్ళందరూ చెప్తారు బాగుందమ్మా అని. అది చాలండి, మనిషికి ఎంత కష్టపడి చేసిన తర్వాత ఇంకేం కావాలి, ఆ ప్రశంసలు చాలండి. బాగుందమ్మా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. నిజంగానండి, మంచిగా ఇలా కర్రీస్ ఇంట్లో వండుకుని తింటే అంత ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. బయట కర్రీస్ చెప్పలేమండి ఎలా ఉంటాయి అన్నది. ఆ కర్రీస్ కూడా నాకు నచ్చవు. ఇలా నాకు వేడి వేడి అన్నంలో అలా పెట్టుకుని తినడం అంటే చాలా ఇష్టం. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, చేసి ఎలా ఉందో చెప్పండి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ లాగ్స్లో ఈరోజు ఈ చికెన్ బంగాళదుంప కర్రీ మీకోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ బంగారం, మీ పుత్తడి అన్న బంగారం కదండి. సో నాకు ఈ నేమ్స్ ఎక్కువ ఇష్టం అనమాట, అమ్మమ్మ తాతయ్య పెట్టిన పేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.